హాయ్ హలో అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు కోడలి చేతి వంట. ఈరోజు మా ఇంట్లో పప్పులుసు చేసాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మా అమ్మ స్పెషల్గా నేర్పించింది నాకు. నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే రెసిపీ పప్పులుసు. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా. 1 కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పప్పు నానబెట్టుకొని కుక్ చేసుకోవాలి. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏదైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు. నానబెట్టుకున్న పప్పు ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము. తగిన వాటర్ పోసుకొని జీలకర్ర 2 స్పూన్స్, ఎండుమిర్చి 5, కారం తగ్గట్టు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 4 టమాటాలు, 1 ఆనియన్, టమాటో ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాము. అన్ని జీలకర్ర, ఎండుమిర్చి, టమాటో ఆనియన్స్ పప్పులో వేసేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. బాండలు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తెల్లగడ్డ వెల్లుల్లిపాయలు ఒక 5 వేసుకోవాలి. కరివేపాకు 3 రెమ్మలు వేసుకోవాలి. బాగా వేంపుకొని పప్పులో వేసేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. తగినంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉప్పు చింతపండు వేసాం కాబట్టి బాగా ఉడకనిస్తే మంచి టేస్ట్ వస్తుంది. బాగా తెల్లాలి. చూడండి ఎంత బాగా తెల్లుతుందో. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాగా చేసి పెడితే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుందాము. మంచి స్మెల్, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంగువ వేసాం కాబట్టి మరి కాసంత తెల్లనివ్వాలి. సూపర్ టేస్టీగా ఎంతో రుచిగా ఉండి పప్పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వావ్, గుమగుమలాడిపోయే పప్పులుసు సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.